ఇప్పుడు వయలిన్ గురించి మనం తెలుసుకుందాం. వయలిన్ బాక్స్లో ఎలా ఉంటుంది. మనం ఇలా ఓపెన్ చేస్తాం, లోపల ఇలా పెట్టి ఉంటుంది, దానికి స్ట్రాప్ వేసి ఉంటుంది, బౌ సైడ్లో పెట్టి ఉంటుంది. స్ట్రాప్ తీస్తే మనం వయలిన్ ఇక్కడ పట్టుకోవాలి. కొంతమంది ఇక్కడ పట్టుకుంటారు, కానీ అది సేఫ్ కాదు. ఇక్కడ పట్టుకుంటే మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, తేలిగ్గా ఉంటుంది, దేనికి తగలకుండా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, నాకు తెలిసిన తెలుగులో ఏంటి అనేది నేను వివరంగా చెప్తాను మీకు. ఈ బ్లాక్గా కనిపించేది టెయిల్ పీస్ అంటారు. ఈ కింద ఉండేది నట్, దానికి ఇది ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ నట్లు లాంటివి ఫైన్ ట్యూనర్స్ అంటారు. ఇది చిన్ రెస్ట్, దీని మీద చిన్ పెట్టుకోవడానికి ఉంటుంది. అలాగే ఈ నట్స్ ఫైన్ ట్యూనర్స్ అని చెప్పాను కదా, ఇవి తీగలు దీనికి ఇలా అతికించి ఉంటాయి. అవి బ్రిడ్జ్ మీద ఆని ఉంటాయి అన్నమాట. చిన్న చెక్క ఉంది కదా, దాన్ని బ్రిడ్జ్ అంటారు. ఈ పక్కన ఉండే వాటిని ఎఫ్ హోల్స్ అంటారు. ఎఫ్ హోల్ నుంచి లోపలికి చూస్తే మనకు ఒక పుల్ల లాంటిది పెట్టి ఉంటుంది, దాన్ని సౌండ్ పోస్ట్ అంటారు. ఇది ఫింగర్ బోర్డ్, దీని మీద మనం ప్లే చేస్తాం, అందుకే ఫింగర్ బోర్డ్ అంటారు. ఇవి పెగ్స్, ఇవి మన తీగలను టైట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి వాడతారు. పైన ఉన్నది ఈ రౌండ్గా ఉన్నదాన్ని స్క్రోల్ అంటారు. అది మామూలుగా అయితే 4 తీగలు ఉంటాయి, కొన్నిటికి 5 తీగలు కూడా ఉంటాయి. అంటే కస్టమైజ్ చేసుకుని 5 తీగలు కూడా పెట్టుకుంటారు. ఒక్కొక్కటి ఒక్కొక్క శృతిలో ఉంటాయి. పెగ్స్ ఎందుకంటే మనం ఒక శృతి నుంచి బాగా 4-5 శృతులు మార్చాలంటే పెగ్ తిప్పుతారు. ఇటు తిప్పితే టైట్ అవుతుంది, తిప్పితే లూజ్ అవుద్ది. దీనికైతే ఇటు తిప్పితే టైట్, ఇటు తిప్పితే లూజ్. సో ఒక శృతిలోనే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం దీన్ని చేస్తాం. కొంచెం లూజ్ చేశాను అనుకోండి. అలా ఒక్కొక్క తీగని శృతి చేసుకుంటారు. శృతి చేయడం అనేది లేదా ట్యూనింగ్ చేయడం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అంటే అది హిందుస్థానీకి, కర్ణాటకకి ట్యూన్ చేసే విధానం అన్నీ వేరే ఉంటాయి. వాటి గురించి మనం మాట్లాడదాం.